Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. ఈరోజు వీడియోలో మనం ఎవరితో అయినా గొడవ పడినప్పుడు లేదా అవతలి వాళ్ళు మనకి నచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి దానిమ్మకాయలు. అయితే వీటిని మనం ఇంగ్లీష్లో పోమోగ్రనేట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్ళారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆల్ మై ఫ్రెండ్స్ వెంట్ ఆన్ టూర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ గొంతు నొప్పి లేదా గొంతు మంట. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ప్రతిసారి గొడవ నీ వల్లే వస్తోంది లేదా నీ వల్లే జరుగుతోంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఆమెకి నేనంటే కుళ్ళు లేదా ఆమెకి నేనంటే అసూయ. మనమంటే నచ్చని వాళ్ళ గురించి మనం ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ, షీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ ఈ విధంగా చెప్తాం. జెలస్ అంటే అసూయ లేదా కుళ్ళు అని. అదే షీ ఈజ్ వెరీ జెలస్ ఆఫ్ మీ అంటే ఆమెకి నేనంటే చాలా కుళ్ళు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వై షీ ఈజ్ సో జెలస్ ఆఫ్ మీ. ఐ డోంట్ నో వై షీ ఈజ్ సో జెలస్ ఆఫ్ మీ అంటే ఆమెకి నేనంటే అంత కుళ్ళు ఎందుకో నాకు తెలీదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I never had a fight with her, but she was very jealous of me. I never had a fight with her, but she was very jealous of me. అంటే ఆమెకి నాకు ఎప్పుడూ గొడవ జరగలేదు, కానీ ఆమెకి నేనంటే చాలా అసూయ లేదా చాలా కుళ్ళు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నేను ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ ఈ విధంగా చెప్తాం. వాట్ ఎవర్ ఐ డూ అంటే నేను ఏం చేసినా కూడా అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్, దే టెల్ మీ మెనీ థింగ్స్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ లైక్ వాట్ ఐ డూ. ఆర్ దే టెల్ మీ మెనీ థింగ్స్ టు డూ ఈవెన్ ఇఫ్ దే డోంట్ లైక్ వాట్ ఐ డూ అంటే నేను చేసేది వాళ్ళకి నచ్చకపోయినప్పటికీ కూడా వాళ్ళు నాకు చాలా పనులు చెప్తారు లేదా చాలా విషయాలు చెప్తారు అని. ఇంకొక ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఐ డూ దే డోంట్ లైక్ ఇట్, సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఐ డూ దే డోంట్ లైక్ ఇట్, సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అంటే నేను ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చదు, అందుకే నేను ఏమీ చేయాలని అనుకోవడం లేదు అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, నాకు నీతో గొడవ పెట్టుకోవాలని లేదు. ఎవరైనా మనతో గొడవ పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ యూ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ నో యూ ఆర్ ట్రయింగ్ టు పిక్ అ ఫైట్ విత్ మీ ఆన్ పర్పస్. ఐ నో యూ ఆర్ ట్రయింగ్ టు పిక్ అ ఫైట్ విత్ మీ ఆన్ పర్పస్ అంటే నువ్వు నాతో కావాలనే గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు అని. అదే దాట్స్ వై యు ఆర్ టాకింగ్ లైక్ దిస్ అంటే అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఇంటెండ్ టు ఫైట్ విత్ మీ చేంజ్ ఇమీడియట్లీ. ఇఫ్ యూ ఇంటెండ్ టు ఫైట్ విత్ మీ చేంజ్ ఇమీడియట్లీ అంటే నీకు నాతో గొడవ పడాలనే ఉద్దేశం ఉంటే వెంటనే మార్చుకో అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, ప్రతిదానికి గొడవ పడి నన్ను విసిగించకు. ఎవరైనా మనతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ పిస్ మీ ఆఫ్ బై ఫైటింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. డోంట్ పిస్ మీ ఆఫ్
by fighting over everything. ఈ విధంగా చెప్తాం. Don't piss me off అంటే నన్ను విసిగించకు లేదా నాకు కోపం తెప్పించకు అని. For example, it seems to me that you are neglecting the essentials and focusing on the unnecessary. It seems to me that you are neglecting the essentials and focusing on the unnecessary. అంటే నువ్వు అనవసరమైన విషయాలను పట్టించుకొని అవసరమైన వాటిని లేదా అవసరమైన విషయాలను వదిలేస్తున్నావని లేదా పట్టించుకోవట్లేదని నాకు అనిపిస్తోంది అని. నెగ్లెక్టింగ్ అంటే పట్టించుకోకపోవడం అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ మీరు అసలు మనుషులే కాదు. ఎవరైనా మనల్ని బాగా విసిగించినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్, యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్ ఆర్ యు ఆర్ నాట్ ఆల్ హ్యూమన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ బీటింగ్ మీ, ఆర్ యూ రియలీ అ మెన్? వై ఆర్ యూ బీటింగ్ మీ, ఆర్ యూ రియలీ అ మెన్ ఆర్ ఆర్ యూ యాక్చువల్లీ అ మెన్ అంటే నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా అని. బీటింగ్ ఆర్ హిట్టింగ్ అంటే కొట్టడం అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డోంట్ థింక్ దే ఆర్ హ్యూమన్ బికాస్ దే ఆర్ టార్చరింగ్ మీ సో మచ్. I don't think they are human because they are torturing me so much. అంటే వాళ్ళు మనుషులని నేను అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు లేదా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు లేదా నీ ముఖం ఎందుకు అలా ఉంది. ఎవరైనా ముఖం మార్చుకొని కూర్చున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఈజ్ యువర్ ఫేస్ లైక్ దాట్, వై ఈజ్ యువర్ ఫేస్ లైక్ దాట్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డిడ్ యూ టూ హ్యావ్ అ ఫైట్ బికాజ్ యువర్ ఫేస్ లుక్స్ సో డల్ ఆర్ డిడ్ యూ టూ హ్యావ్ అ ఫైట్ బికాజ్ యువర్ ఫేస్ లుక్స్ సో సాడ్ అంటే మీ ఇద్దరికి గొడవ జరిగిందా లేదా గొడవ అయ్యిందా ఎందుకంటే నీ ముఖం చాలా నీరసంగా కనిపిస్తోంది లేదా చాలా బాధగా కనిపిస్తోంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, లుకింగ్ ఎట్ యువర్ ఫేస్ ఐ ఫీల్ దాట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ హౌస్ ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫేస్ ఐ ఫీల్ దాట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ ఇన్ యువర్ హౌస్ అంటే నీ ముఖం చూస్తుంటే మీ ఇంట్లో ఏదో గొడవ జరిగినట్లు నాకు అనిపిస్తోంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియడం లేదు. ఎవరి మాటలైనా అర్థం కానప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్, ఐ డోంట్ నో వాట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఈ విధంగా చెప్తాం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అని. ఇదే సెంటెన్స్ని ఐ డోంట్ నో వాట్ యూ మీన్ ఇలా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ విత్ వాట్ ఇంటెన్షన్ యూ ఆర్ స్పీకింగ్ దీస్ వర్డ్స్, టెల్ మీ విత్ వాట్ ఇంటెన్షన్ యూ ఆర్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావో నాకు చెప్పు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ యూ స్పీక్ వన్ థింగ్ ఆన్ ది అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్ యూ హ్యావ్ అనదర్ ఇంటెన్షన్. యూ స్పీక్ వన్ థింగ్ ఆన్ ద అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్ యూ హ్యావ్ అనదర్ ఇంటెన్షన్ అంటే నువ్వు బయటికి ఒకటి మాట్లాడతావు కానీ లోపల నీ ఉద్దేశం వేరే ఉంటుంది లేదా ఇంకోటి ఉంటుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు లేదా నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ మీ యూ టెల్ మీ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ మీ టెల్ మీ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లం విత్ మీ జస్ట్ say it to my face. If you have a problem with me, just say it to my face. అంటే నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నా ముఖం మీద చెప్పేసేయి అని. say it to my face అంటే నా ముఖం మీద చెప్పు అని. ఇంకొక ఎగ్జాంపుల్, from the way she talks to me, I understand that she doesn't like me. From the way she talks to me, I understand that she doesn't like me. అంటే ఆమె మాట్లాడే పద్ధతి బట్టి లేదా ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి నేను ఆమెకు ఇష్టం లేదని నాకు అర్థమైంది అని. That's all for today. Thank you so much for watching this video.
వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish teacher. Have a nice day. Bye bye.